మామిడి పండు బ్రెడ్ హల్వా. నూనె మూకుడు పై మీద ఎక్కించటు. ఆ ఇత్తడి పాత్ర అందుకో చెప్తా. ఒక 5-6 గంటలు నువ్వు నెయ్యి వేయి. ముందు నెయ్యి ఒక 5-6 గంటలు వేయి. జీడిపప్పు కింద మంట లేదు, తెలిసే వేస్తున్నాను. బాదం పప్పు ఇప్పుడు పొయ్యి వెలిగించు. మంట చిన్నగానే ఉండాలి, అలాగే ఎందుకంటే బాగా పల్చడి గిన్నెరా. కిస్మిస్ అనగా ఎండు ద్రాక్ష, అది ఉబ్బంగానే తీసేయి. నెయ్యి గిన్నెలో పాలు వేయి. ఓకే, పాలు కాస్త మరగని ఈ లోపల బ్రెడ్ వేయించేసి ఆ చిల్లు గిన్నెలో వేసే. ఇది మంట కొద్దిగా చిన్న చేయమంటారా? చిన్నగానే ఉందిగా మొదటి నుంచి. ఒకటేసారి ఎలా వేసేయి. మంచి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించు. తిప్పు తిప్పు తిప్పు, బాగా తిప్పు. ఇది కాదైతే ఇది పెడతా. బాగా వేయించాలి, బాగా ఎర్రగవ్వాలి. అలాగే అలాగే. డబల్ కమిట్ ఏం చేయట్లేవు కదా? డబల్ కమిటా స్టైలే కదరా. పాలల్లో చక్కెర వేస్తున్నా. కుంకుమ పువ్వు జలాలు. మిగతాది తాగేస్తావా? అలంకరణ. నీ వీపు రంగు వచ్చేసిందా? ఇంకా కొన్ని రావాలి. చిల్లు గిన్నెలోకి మార్చి. బ్రెడ్ ముక్కలు పాలలో వేసే. అవి డైరెక్ట్గా దాంట్లో వేసేయడమేనా? ఒక 10 ఉంచు. ఎందుకు? అలంకరణలో వాడదాం. అలంకరణ అంటే ఈ అలంకరణ? అవును అవును, నాకు తెలుసు. ఇరిగిపోద్దు, మెల్లగా కలపాలి. ఇరిగేదాకా వేయించినావు, ఇప్పుడేమో ఇరగద్దు అంటున్నావు. నూనె తీసి ఆ రుబ్బు రోల్ మీద పెట్టు మెల్లగా. పెనం పెట్టి పొయ్యి వెలిగించు. ఈ గిన్నె అటు పెట్టే. పెనం మీద మామిడి గుజ్జు వేయాలి. నాకే తెలియదు, నువ్వు చెప్పింది చేస్తా.
మామిడి పండు గుజ్జు. చెక్కగట్టె తీసుకుని అటు ఇటు కొంచెం పరిచయం మెల్లగా అక్కడికక్కడే కలపాలి లైట్గా. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవును. నేతిలో వేయించాం. కుంకుమ పువ్వు జలాలు వేసాం. మొత్తం మీద నుంచి పోసేయాలనా? అంతే, జాగ్రత్తగా మొత్తం వేసాం చేత్తో. ఈ పెనం ఎందుకు పెట్టినో తెలుసుకోవచ్చు ఇంకొంచెం. అది పల్చటి గిన్నెరా ఇతడిది కాబట్టి మాడిపోద్ది. మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయి, చిన్న మంట. ఆ మూత తీసే ఇత్తడి పాత్ర కింద పెట్టు. అబ్బా అలవా చూస్తే బాబాయ్. ఇది పెట్టుకోనా? కింద పెట్టు. కింద పెట్టాలనా? మామిడి పండు బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసావు? మామిడి పండు బ్రెడ్ హల్వా ఎలా తయారు చేస్తున్నట్టే. ముందుగా గిన్నె పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించి ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యి గిన్నెలో పాలు పోసి కొంచెం సేపు మరిగిన తర్వాత చక్కెర కుంకుమ పువ్వు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఈలోపు వేడి నూనెలో బ్రెడ్ ముక్కల్ని ముదురు బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకొని మరుగుతున్న పాలల్లో వేసి మామిడి పండు గుజ్జును కూడా పరిచి వేయించిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ను వేసి కుంకుమ పువ్వు జలాలు వేసి పైనుంచి మూత పెట్టి బరువు పెట్టి చిన్న మంటలో 15 నిమిషాలు మగ్గనిస్తే మామిడి పండు బ్రెడ్ హల్వా రెడీ.